హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరికైతే తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. అలాగే ఎప్పుడెప్పుడు అని రేషన్ కార్డుల కోసం అనగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చింది. సో యొక్క రెండు శుభవార్తల్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ వచ్చినటువంటి శుభవార్తని నేను మీకు పూర్తిగా తెలియజేసి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. అలాగే సన్నబడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై స్పందించారు మంత్రి. పేదలు సన్న బియ్యం తినాలని సంకల్పించామన్నారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాలకు 500 రూపాయల బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు దీన్ని వర్తింపచేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డుదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల నుంచి సన్న బియ్యం ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మనకు ప్రస్తుతం రేషన్లో ఇస్తున్నటువంటి బియ్యం వచ్చేసి కొంచెం దొడ్డు బియ్యం అనమాట, అంటే కొంచెం లావుగా ఉంటాయి సైజ్ అనేది. అయితే ఇవి మనకు సన్న బియ్యంగా మనకు ఫిల్టర్ చేసి మంచిగా సన్న బియ్యం అయితే మనకి ఇచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. సో దీన్ని మనకు త్వరలో అనగా మనకు మ్యాక్సిమం వచ్చే నెల నుంచి మనకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఎన్నికల రిజల్ట్స్ ఫలితాలు అనేది తెలిసిన వెంటనే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకు ప్రారంభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారండి రేషన్ కార్డుల కోసం, అనగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్తని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, ప్రస్తుతం ఉన్న రేషన్ అనగా ఆహార భద్రతా కార్డులకు రూపం మారనున్నట్లు తెలుస్తుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిశాక కార్డులు ఎలా ఉండాలనే దానిపైన చర్చించనున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డులు చిన్న పుస్తకంలా ఉండేవి. ఆ తర్వాత పాస్బుక్ సైజులో జారీ చేశారు. తర్వాత వాటి స్థానంలో ఆహార భద్రతా కార్డులు తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే త్వరలో పంపిణీ చేయబోతున్నారండి. సో కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అయితే మనకు త్వరలో స్వీకరించబోతున్నారు. మనకు రీసెంట్లీ ప్రజా పరిపాలన దరఖాస్తులు అయితే ఎలాగైతే రిలీజ్ చేశారో అదేవిధంగా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అంటే జారీకి సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ కూడా రిలీజ్ చేస్తారు. మీరు అప్పుడు అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుతో పాటుగా మీకు కావాల్సినటువంటి పథకాలన్నింటికి కూడా బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మరొక శుభవార్త ఏంటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకైతే నిధులను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నేరుగా అయితే విడుదల చేశారండి. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి అనగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రెండు పథకాలకు సంబంధించి 7,205 కోట్ల రూపాయలనైతే మనకు బడ్జెట్ కేటాయించగా, రీసెంట్లీ మనకు 725 కోట్ల రూపాయలనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మంజూరు అయితే చేసిందనమాట. అలాగే 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి యువతుల వివాహాల కోసం 1 లక్ష, అలాగే మనకు 116,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటుగా
మనకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందండి. సో తులం బంగారం అందించడంపై ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు ప్రతిపాదనలు అయితే పంపించారు. దీని అమలుపై స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది. సో రీసెంట్లీ మనకు ఎన్నికలు జరిగాయి కదా, అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా ఫస్ట్. సో మనకు ఎమ్మెల్యేకి అసెంబ్లీ ఎలక్షన్, ఆ యొక్క ఎలక్షన్స్లో మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే కాంగ్రెస్ రిలీజ్ చేసినప్పుడు 1,116 రూపాయలు అయితే యువతి యువకులకు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో కొత్తగా వాళ్ళకి కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ తుఫా, సో ఈ యొక్క 2 పథకాల కింద మనకు డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. అయితే ఈ యొక్క డబ్బులతో పాటుగా తులం బంగారం అయితే మనకి ఇస్తామని చెప్పారండి. సో తులం బంగారం అలాగే ప్లస్ ఈ డబ్బులు ఇవి 2 కలిపి అయితే వధూవరులకైతే ఇస్తామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క తులం బంగారం కోసం ప్రతిపాదనలు అయితే హైకమాండ్కి అయితే పంపించిందనమాట. సో మేము తులం బంగారం అయితే ఇస్తామని చెప్పాం కదా అని చెప్పినట్టు. సో ఈ తులం బంగారంకి సంబంధించి ప్రతిపాదనలు అనేవి ఓకే, ఆమె మనకు ఆర్డర్స్ కానీ ఇష్యూ చేస్తే మనకు ఇక నుంచి ఈ యొక్క 1,116 రూపాయలతో పాటుగా మనకు తులం బంగారం కూడా అయితే నేరుగా మనకు అధికారులు అయితే అందిస్తారనమాట. సో చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు, బ్రదర్ తులం బంగారం అంటే మాకు ఈ యొక్క కేడిఎం అనగా మనకు 24 క్యారెట్స్ ఇస్తారా, 22 క్యారెట్స్ ఇస్తారా, సో ఏది ఇస్తారు అని చెప్పేసి. సో మ్యాక్సిమం మనకు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 22 క్యారెట్స్ ఉంటుంది. సో అంతకంటే మనకు 18 క్యారెట్స్ ఇచ్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మ్యాక్సిమం అయితే మనకు 22 క్యారెట్స్ అయితే ఇస్తారని చెప్పేసి మనకైతే ప్రజెంట్ ప్రచారంలో అయితే ఉందన్నమాట. అలాగే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కావచ్చు, మనకు దీంతో పాటుగా షాదీ తోఫా, ఈ యొక్క మనకు షాదీ ముబారక్ అనమాట. సో ఈ యొక్క 2 పథకాలు కావచ్చు మనకు అమలు కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి. సో రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ పథకాలు అయితే మనకు వర్తిస్తాయి. రేషన్ కార్డు లేకుండా మనకు పథకాలు వర్తించవు అనమాట. సో కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు అనేది ఇంకా తీసుకోకుండా ఉన్నారో, రేషన్ కార్డు లేకుండా ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రేషన్ కార్డులు మనకు త్వరలో ఆ కొత్త రేషన్ కార్డు అయితే విడుదల చేస్తారు. ఎందుకంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డు చూసుకుంటే ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 కలిసి ఉన్నప్పుడు మనకు పాస్బుక్ల టైప్లో రేషన్ కార్డు అనేటివి ఇచ్చారనమాట. సో తర్వాత కాలంలో మనకి ఏమైపోయినాయంటే మనకి ఇప్పుడు జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి వైట్ కలర్ జస్ట్ చిన్న ఒక పేపర్ లాగా లామినేషన్ చేసినటువంటి కార్డు అయితే ఉంది. సో ఆహార భద్రత కార్డులు. సో మనకు రాబోయే కాలంలో అనగా మనకు ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో వీటి రిజల్ట్స్ అనేది వచ్చిన వెంటనే మనకు ఈ యొక్క రేషన్ కార్డు కూడా మనకు చేంజ్ అయితే చేస్తారండి. సో కొత్త రేషన్ కార్డు వీటి స్థానంలో అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది మనకు కొత్తవి ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఎవరైనా అర్హులు ఉంటే కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దాదాపు మనకు కేసీఆర్ సర్కార్ అనేది మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. సో కాబట్టి అప్పటి నుంచి మనం చూసుకుంటే చాలామంది లబ్ధిదారులు అయితే దాదాపు 7-8 కోట్ల మంది అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు, కొత్త రేషన్ కార్డుల కోసం. సో అటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే మనకు త్వరలో అయితే మంజూరు చేస్తారండి, కొత్త రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు. సో కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏ పథకమైనా సరే మీకు గ్యాస్ కావచ్చు, అలాగే మనకు ఈ యొక్క మహిళలకు 2,500 రూపాయల స్కీమ్ కావచ్చు, మనకు ఇస్తున్నటువంటి ఏ పథకమైనా సరే ముఖ్యంగా ఆహార భద్రతా కార్డులకు అంటే మనకు దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డు అనేది మనకు ఉంటేనే ఏ పథకమైనా మనకు బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు అనమాట. సో కాబట్టి రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి. కాబట్టి రేషన్ కార్డు అనేది మనకు కొత్త అప్లికేషన్స్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు ప్రతి చిన్న అప్డేట్ కూడా రేషన్ కార్డులకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ యొక్క విలువ తెలుసుకొని వాళ్ళు కూడా ఏదైనా సరే అప్డేట్ అయితే అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.